అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉంటుంది ఒకటి, దానిలో అప్రూవల్ కావాలి, కార్పొరేషన్లు కావాలి, కుడాలు కావాలి. ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పజెప్పాలి. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా ఒప్పజెప్పినట్టు మీరు రికార్డులలో చూపియండి. మీకు ఇయ్యటాన్ని తప్పు పట్టట్లే, మీకు ఇచ్చింది అక్కడ, నువ్వు వచ్చింది ఇక్కడ. ఇది పార్క్ ల్యాండ్ ఏలు పెట్టొద్దు అని అంటే, ఇది పార్క్ ల్యాండ్. ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు, నేను ఉండి కట్టించిన ఎన్యూఎస్ఐలో ఇక్కడట ఈయన కట్టించినట, ఈయన ముక్కు మొక్క మోతీ తెలియదు. దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని, కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని, దీనిని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్న ఇది చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద. దీనికి ట్యాక్స్ కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని. దీనికి ఆడిట్లో ఉన్నది, ప్రతి రిపోర్ట్లో ఎవ్రీ మంత్లో ఉన్నది. కానీ నువ్వు నక్కకు నాగలో కానీ పోల్చుకొని దీంట్లో గజం మీద ఇటుక పెట్టేది ఇస్తే ఇది చేస్తా అని మాట్లాడి ఇంకొక నువ్వే గాంధీ భవన్ కూడా మేము రెంట్ కడతాను, అది కూడా మాది కాదు. వీళ్ళకి తెలియని మూర్ఖులది. ఈయన ఎన్ఎస్ఐకి పని చేసిండట, ఈయన ఎన్ఎస్ఐకి పని చేసిండట. కర్మ ఆ ఉద్యమంతో ఏమైందంటే, చదువుకున్న మేధావులు పాపం గిట్లా పట్టుకొని తిరుగుతారు, చదువుకొని మేధావులు గట్ట పట్టుకొని తిరుగుతారు ఆ ఉద్యమం పేరుతోటి. ఆయన కావాల్సింది ఏంది, ఇలాంటి ఎదవలు కావాలి. ఎవరు ఏం మాట అంటే సప్పుడు ఎక్కుంటుండే ఎదవలు కావాలి కాబట్టి ఇలాంటి ఎదవలు అయినరా కర్మ కాలి. ఇప్పుడు నేనేమంటానా, వీరన్నిటిని మీ ముందు పెట్టినా, మీరు ఇంటికి పోయినాకో అర్ధగంట చదవండి. ఏ డేటు పెడతారో చెప్పండి, నేను ఆ డేట్ రోజు వాళ్ళ ఆఫీస్ కాడికే వస్తా. నువ్వు ఇటుక బీకుడు అంటాను, నీ ఇటుక బీకుడు కాదు, నీ బూరు బీకిస్తా నేను అనుకుంటాను బిడ్డ. నువ్వు మిమ్మల్ని ల్యాండ్ గ్రాబర్స్ కింద పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెడ్డీల మీద తిప్పాలి. మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు అంతా ఇంత నా పాపం చేసేది, మళ్ళీ ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటానా? అదరగొట్టడం అంటే అంతా ఇంత అదరగొట్టడం కాదు. ఇక ఏం కాదు, ఇప్పుడు మొండికేసిర్రు. ఏది ఉన్నా ఏమనంటే, మీరు ఇది అడిగినాం కదా దాని గురించి తీయండి, నా డాక్యుమెంట్ పట్టుకొస్తా, దీన్ని మొత్తం నీ డాక్యుమెంట్ పట్టుకరా, ఆఫీస్ కన్నా కూర్చుందాం. కక్ష సాధింపు చర్య ఓ పేరు పెట్టింది దీనికి. అది పిచ్చోడా, కక్ష సాధింపు చర్య అంటే నీ తీరుగా వెనక కూర్చొని నా మీద మర్డర్ కేసులు పెట్టించి అటువంటి మర్డర్లు పెట్టించి నాకు సంబంధం లేదు, భద్రకాళమ్మ వారి విదొట్టు ఇయ్యమొట్ట నేను అనట్లే. ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కంప్లైంట్ చేసిన, నేనే అడుగుతున్నా అంటున్నా. నీ తీరుగా ఎన్కౌంట్ చేయలే, నల్లికుట్ల వేషాలు వేయలే, నేనే అడుగుతున్నా దీన్ని. అంటే నువ్వు ఏది చేసినా, ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని కబ్జాలు చేసినా, ఏది చేసినా కక్ష సాధింపు చర్య అంటే అన్నీ మాఫ్ అవుతాయా? బిడ్డ మీరు అనుకుంటారు రాజకీయం వదిలిపెడతా కానీ మీరు చేసిన పాపాలను వదిలిపెట్టా, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటారు, ఇది జస్ట్ న్యూస్ రీలే మీరు చేసిన పాపాలు. విత్ ఎవిడెన్సెస్ తోటి 2 రోజుల కోటి మీ ముందు పెడతా. వీళ్ళు క్లబ్ మెంబరు, ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్ అంటే వీళ్ళ తమ్ముడు. ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీకి 30,000 ఉంటుంది చాలను, జనరల్ వాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది క్లబ్ల మెంబర్షిప్ అంటే. ఆయన చదివిన 2వ తరగతి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటే అథెంటిక్గా దొరికింది నిన్న. అరే నాయన కొన్ని చేసేటి ఏమన్నా అవేనో చూసుకొని ఆడిటర్ను అవి పెట్టుకొని కొద్దిగా పనులు చేస్తానికి కూడా సమయం లేదు. ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్, నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా, సెటిల్మెంట్కు టైం లేదు. చదివిన 2వ తరగతికి గవర్నమెంట్ ఇదట, నేను 20 ఏళ్ళకి వెళ్ళి మెంబర్ నల్లా, నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ ఇవ్వలే. ఉన్నారు మొన్న వచ్చిన వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ లైఫ్ మెంబరు. అందులో కూడా ఆడిట్ చేయించిన 6 నుంచి 7 కోట్ల ఫ్రాడ్, కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్లో కూడా ఇలా ఈ ఎమ్మెల్యే గారు అనుచరిని దానికి మెంబర్గా పెట్టి
అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసింది. అట్లా వీళ్ళు హనుమకొండ జిల్లాని సర్వనాశనం చేసి ఇక వీళ్ళ భాష వీళ్ళ కేసీఆర్ గారు మాట్లాడతారు. గూట్ల వీకినట ఏట్ల వీక్తారట అని చెప్తారు కదా ఊకే మీటింగ్లల్లో. ఈయన నర్సంపేట వీకలేక గీడొచ్చి వీక్తారట. ఆయన జిల్లా కాదు, పార్లమెంట్ కాదు, కాన్స్టిట్యున్సీ కాదు. ఆయన ఉండిడ కట్టించిన అంటాడు. ఆయన ఉండిడ కట్టించిండట ఎన్ఎస్ఏలో ఉండి. అంటే వీటిని ఏ విధంగా ఇంకా కొన్ని ఈ ఒక్కసారి ఈ ఆధారాలు మొత్తం ఎందుకు అని చెప్పి ఇవి సరిపోతాయి కదా అని పెట్టిన. నేను ఇలా 3 పాయింట్లని మీకు మెయిన్గా అడుగుతున్నా. ఒకటి, సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం పార్క్ ల్యాండ్ ఇవ్వచ్చా? ఇస్తే జీవో తీసినరా? రెండోది, గవర్నమెంట్ మీకు అథెంటిక్గా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేసినరా? మాకు చేసినట్టు తీర్మానం కార్పొరేషన్ కానీ కుడాల కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా తీర్మానం చేసి ఇచ్చిండ్రా? మాకు ఇచ్చినట్టు. ఎందుకంటే మాది కమర్షియల్ అని చూపించి తీసుకున్న పోదు. మేము కమర్షియల్ కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజులల్లా. అది కూడా మాకు ఇయ్యలే ఈ పార్టీ ఆఫీస్. ఇది ట్రస్ట్ది, ఎన్ఆర్ఆర్ భవన్ ట్రస్ట్ది. ఇది వాళ్ళు ఆ రోజులలో తీసుకున్నది. మేము ఇవాళ గవర్నమెంట్కు ల్యాండ్కు మాకు ఎకరం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పెట్టుకుంటే ఒక్క పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాడుకొని తీసుకున్నారు దీన్ని. ఇక ఒక్క నిమిషం. పేజీ నెంబర్ 9 చూడండి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాజీపేట్ సర్కిల్ 2 నుంచి ప్రొవైడెడ్ బిల్డింగ్ పర్మిషన్ కాపీస్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్. వీళ్ళు ప్రజానాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ గవర్నమెంట్కు చీఫ్ విప్ నువ్వు. ఇన్ ద రిగార్డింగ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ది ఆఫీస్ రికార్డ్స్ could not find any building permission detail and property tax collection details over the said structure. ఇయాటి వరకు గవర్నమెంట్కు నువ్వు రూపాయి ట్యాక్స్ కట్టలేదు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వచ్చి అలా మీటింగులు పెడతారు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టనోనివి. మాది ఇయాటి వరకు ట్యాక్స్ పెండింగ్ ఉన్నదా చూడు. ఆఫీస్ రికార్డ్స్లో కార్పొరేషన్లో లేదు, కుడాల లేదు, రెవెన్యూలో లేదు, కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు. కార్పొరేషన్లో లేవు, కుడాల లేవు, రెవెన్యూలో లేవు. నువ్వు అందులో పోయి కట్టుకొని ఆ లైటింగ్ పెట్టుకొని లైట్లు పెట్టుకొని ట్యాక్స్ కడతలేవు. ఇన్నేళ్ళకెళ్ళి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టని బుద్ధి లేని ఎదువో ఎవడని ఉన్నాడు ఇక్కడ జిల్లాలో? మా ఓడు ఉన్నాడు, వినయ్ భాస్కర్ ఒక్కడే. అది ఆయన గొప్పతనం. వీళ్ళు రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు. ఇంతకంటే ఇది ఆర్టీఓ ఇచ్చింది, నేను తీసుకున్నది కూడా కాపీ. వీటన్నిటిని కూడా కోర్టుకు పోయే దాన్ని ఇటుకపేట పీక్. ఇది కర్మ. ఇటుకపేట ఎక్కడ మొత్తమే పీకేద్దాం, వాళ్ళ పీకేయాలని నేను చెప్తుంటే నువ్వు ఇటుకపేట గురించి మాట్లాడుతున్నావు. నీకు ఉన్నదవ్వండి ఎంబటి ఏదో ఇది కూడా కొడతా అది కూడా నీ ఎంబట ఉన్నారు గదో మర్రి మరో తొర్రికి 2-3 ఉన్నాయి. అవి నీకేమున్నాయి చెప్పు. ఇక ఇది కార్పొరేషన్ది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 10. అలాట్మెంట్, ల్యాండ్ అలాట్మెంట్, హన్మకొండ డిస్ట్రిక్ట్ రిక్వెస్ట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాట్మెంట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బిల్డింగ్. సెకండ్ paragraphలో ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ అబౌవ్ బిల్డింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ఓపెన్ స్పేస్ పార్క్ and roads including certain portion of the plots as indicated in the enclosed plan as per proposed layout of Balasamuddram at Warangal approved by the DTCP. ఇంతకంటే వీళ్ళకి ఇంకేం ఆధారాలు కావాలనే వాళ్ళు ఏమని అంటే నేను సమయం వచ్చినప్పుడు చూపిస్తా, సమయం వచ్చి ఎప్పుడు సమయం ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళా పాపం తెలిసి తెలియని
ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నారు అల్లడి జల్లడి అవి కూడా కథమైతే కానీ వాటన్నిటిని ముందు పెట్టి మళ్ళీ వీళ్ళు వెనక కూర్చొని మనది టీఆర్ఎస్ ఇది మన వరంగల్ జిల్లా ఏది సెంటిమెంట్గా ఆత్మాభిమానం కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఆత్మాభిమానం, నీళ్లు నిధులు నియామకాలు, వీటిని ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టికల్ మనుషులు, మేము ప్రాక్టికల్గా తీసుకొచ్చే వాళ్ళం. వీళ్ళు ఆ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు వీళ్ళు ఉద్యమంతో. కాబట్టి మేము మిత్రులని ఇవన్నీ ఎందుకు అడిగి ఇచ్చినా మీకు అని అంటే కూడా ఇంకోటి ఉన్నది. వీళ్ళకి ఒకటి తెలిసిందల్లా లేదంటే ప్రెస్ మీట్ పెట్టడం ఖండిస్తానా అనటం, ఈ రెండు తప్ప ఇంకోటి తెలియదు. రేపు ఖండిస్తానప్పుడు మీరు ఈ ముందు పెట్టిరు కదా వీటికి ఏంటిది జవాబు చెప్తారో అని అడుగుతారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పటం ఇది ఇవ్వటం. వాస్తవాలు కూడా మీ దృష్టిలో ఉండాలని చెప్పటానికి ఇవి పెట్టిన ఇవి. వెంగళరావు గారు స్టోన్ చేసింది దీనికి ఇక్కడ. ఆ రోజులల్లా అప్రూవల్ తీసుకున్న తర్వాత మాచర్ల జగన్నాథం గారు కదా, మన నాగభూషణం గారు కూడా చైర్మన్గా వాళ్ళ అప్రూవల్లో తీసుకొని మేము పెట్టిన వాటిని మీకు సరే మీరు చేసిన ఒక తప్పు చేస్తే దాన్ని 100 తప్పులు చేయవలసి వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నంలో బాగానే ఉన్నది. కానీ వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, మారాయి కదా. మీరు చేసిన పాపాలు ఇప్పుడు మేము పట్టుకొచ్చినాం కదా, మేము పాపాలు చేస్తే కూడా అవి పట్టుకురావాలి కదా. మీరు అవి పేపర్లు ఉంటే భూమి మారది, ఆఫీస్లో పేపర్ మారది. ఇవన్నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోరు ముయ్యటానికే ఇవి మేము ముందు పెడుతున్నాం. ఇక ఇప్పటివరకు నేను ఎలక్షన్ కోడు, ఎలక్షన్లు వీటిల్లో దృష్టి పెట్టుకొని ఇంతవరకు నేను వీళ్ళ ఎపిసోడ్ ఎట్లున్నదంటే ఆ సీరియల్ వస్తాయి, ఇంగ్లీష్ సీరియల్, తెలుగు సీరియల్ 4-5 సంవత్సరాలు నడిచే విధంగా ఆయన నా టర్మ్ అయిపోయే వరకు కూడా అయిపోయేటట్లు ఆయన చేసిన పాపాలు మేము ముందు పెట్టాలంటే అన్ని పాపాలు ఉన్నాయి. ఆయన పోటీ పడి ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయన దగ్గర ఇప్పుడు ఎంబట్టోళ్ళు కూడా ఇస్తారు. ఇంకా మేము ఇటుంటాం కానీ చెప్పకన్నా ఇవ్వటం అని చెప్పిస్తారు ఆఖరికి. ఒక్క నిమిషం. అయ్యా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి మీకు ఏం హక్కు ఉంది, అధికారం ఉంది? ఇక్కడ ఎవరు ఎట్లా కట్టిండ్రని చూడకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. న్యాయబద్ధంగా ఏదైతే ఆనాటి మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా ప్రభుత్వం మున్సిపల్ నుండి ఇది కొనడం జరిగింది. ఎన్ఆర్ఐ భవన్ ట్రస్ట్ కింద ఉన్న కేంద్ర మంత్రి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు జలగం వెంగళరావు గారు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేయబడింది. ల్యాండ్ ఆఫ్ చేంజ్ కింద ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కూడా చైర్మన్గా ఉన్న బండారు నాగభూషణం గారు మరియు వైస్ చైర్మన్ ఉన్న సారయ్య గారు, మన వరంగల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు సారయ్య గారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద దీన్ని రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్కు మార్చి కూడా బోర్డులో నిర్ణయించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ల్యాండ్ యూజ్ చేంజ్ కింద మార్పు చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి దాన్ని ఆయన మాట్లాడతాడు, నేను ఇక్కడ ఉండి కట్టించిన, నేను ఇక్కడ కాకపోతే గాంధీ భవన్లో ఇటుక బిడ్డలు తీసేస్తాం, గాంధీ భవన్ను కూల్చేస్తాం అంటే నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు. గాంధీ భవన్ను కూల్చడానికి నువ్వెక్కడున్నావయ్యా? నువ్వెక్కడనో పాతాళంలో నువ్వుంటే భూలోకంలో మేమున్నాం. దేవుళ్ళకు దగ్గరగా మేముంటే రాక్షసులకు దగ్గరగా మీరున్నారు. మీరు ఏం చేస్తారని అనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు. పూర్తిగా మీకేమైనా ఉండేది ఉంటే మీరు పూర్తిగా బాధ్యతతో దానికి ఎక్కడైతే మీకు ల్యాండ్ చూపించినారో అక్కడ కట్టాల్సిన ఉండేది ఉంటే మీరు న్యాయంగా కట్టుకోవాలి. కానీ అన్యాయంగా అది పార్క్ ఏరియాలో కట్టి మేము ఇక్కడనే కట్టినాం, మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మాకు ఎప్పటికి ఇట్లే ఉంటాం అనుకొని అహంకారంతో కట్టి ఇవాళ ప్రభుత్వం మీద లేదు. ఇవాళ అబద్ధాలు ఆడి దాన్ని కప్పిపుచ్చాలంటే మాత్రం అది చెల్లదు. మీ పేపర్లన్నీ ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, ఇక్కడ మేము అందరం చూసినాం, మా అందరికీ కూడా తెలుసు. తెలిసిన దాన్ని కప్పిపుచ్చడానికి మీరు ఏదో ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. మీరు ఏ తప్పులైతే చేసినారో దాన్ని సరిదిద్దుకోవడానికే ప్రయత్నాలు చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఇది మాట్లాడతాం, మేము అది మాట్లాడదాం అని అంటే మీరు ఆకాశం సూర్యుని వైపు చూసి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీకే నష్టం అవుతుంది. అట్లే మీ కార్యక్రమాలేవో ఇవాళ ఈ భవన్ కట్టి మీరు
ఈ 5 సంవత్సరాలు అవుతుందా 7 సంవత్సరాలు అవుతుందా 7 సంవత్సరాల నుంచి ట్యాక్సీ కట్టకుండా పర్మిషన్ లేకుండా మీరు లైట్లు పెట్టుకొని ఎక్కడి నుండి పర్మిషన్ వచ్చింది, మీరు ఎట్లా కరెంట్ వాళ్ళు మీకు ఎట్లా మీటర్ ఇవ్వడం జరిగింది, మీరు ఎట్లా లైట్లు పెట్టుకున్నారు, ఎవరి సొమ్మని ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, అది ప్రజలది. పార్క్ ఏరియా అంటే ప్రజల కోసం కేటాయించబడ్డది. పార్క్ ఏరియాలో ప్రజల కోసం అని ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ కోసం చేసుకొని ఇన్ని రోజులు కూడా ఎంజాయ్ చేసిన మీకు ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎవరు చెప్పాలి మీకు? ఇది తప్పు అని చెప్పిన మాది తప్ప? తప్పును తప్పని చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకు హక్కు ఉంది. మీరు తప్పు చేసిండ్రు కాబట్టి ఇది తప్పని చెప్పినాం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఇన్ని అబద్ధాలే కాదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీ మన గాంధీ భవన్నే కూల్చుతాడట ఆ పెద్ద మనిషి. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కలేవు నువ్వు బిడ్డ. ఇంకొకసారి మర్యాదగా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ గురించో గాంధీ భవన్ నుంచో లేకపోతే కాంగ్రెస్ జిల్లా పార్టీ గురించో మాట్లాడితే మాత్రం బాగుండదని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ పోనీ పాపం సరిదిద్దుకుంటారని వదిలిపెడుతున్నా. ఇంకా ముందు కూడా ఇలాంటివే చేస్తే మీరు ఇక్కడ ప్రజల లోపల భంగం కాక తప్పదు. మీకేమైనా ఎవిడెన్స్ ఉండేది ఉంటే మా పార్టీ ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భవనం గురించి మీకేమైనా కావలిస్తే రండి, కార్పొరేషన్కి వెళ్ళండి. ఇవాటి వరకు ట్యాక్సీలు కడుతూ అన్ని రకాలుగా అక్కడ మేము చేసినవి అన్నీ కూడా మేము చెప్పనవసరం లేదు, వాళ్ళే ఇస్తారు మీకు. దాని గురించి ఏమైనా మాట్లాడేది ఉంటే మేము ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ మీరేమైనా ఉండేది ఉంటే ప్రజల్లోకి రండి, అక్కడ కూర్చుందాం, అక్కడ సమాధానం మేము చెప్తాం. ఈ పేపర్లన్నీ చూపెడితే అక్కడ నుంచి ప్రజలే మీకు పరాభవం చేసి పంపిస్తారు. గుర్తుంచుకోండి, ఇంకొకసారి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని అంటే దొంగలకు లంగలకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగలందరినీ పాలదోడడానికి మా ప్రయత్నం చేస్తాం తప్ప దొంగలతో కలిసే ప్రభుత్వం కాదు ఇది. ఇంకొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని కోరుతున్నాం. ఖాళీ చేసి వెళ్ళటం మీ పార్టీ కానీ మీకు కానీ మంచిదని చెప్తున్నా. ఎందుకంటే పక్కకే క్యాంప్ ఆఫీస్, అక్కడ వాళ్ళు దాని పక్కకే ఎవరు పర్మనెంట్ కాదు ఇక్కడ ఆ సీట్కు, ఎమ్మెల్యే సీట్ అనే దానికి. క్యాంప్ ఆఫీస్ పక్కకే ఎవరైనా పార్టీ ఆఫీస్ కట్టుకుంటారా? ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదా? రేపు ఇళ్ళనే ఎవరో ఒకరు రౌత్ వేసుకోవడం, ఎమోషనల్ వచ్చినప్పుడు ఏదో చేస్తే ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి గౌరవపదంగా ఉంటుంది. మంచితనంగా ఖాళీ చేసి వెళ్ళిపోతే మీకు మాకు అందరికీ గౌరవపదంగా ఉంటుంది. మీరు అలాట్ చేసుకున్న ల్యాండ్ కాడికి పోతారా? మీకు అలాట్ చేసిన ల్యాండ్ ఇచ్చిన కాడికి ఇంకెక్కడ నేను ఇస్తారా? అది మీరు ఆలోచన చేసుకొని తీసుకోండి. వద్దనట్లే రాజకీయ పార్టీలని ఎప్పుడు ఆఫీసులకు ఇయ్యంగా ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఉండటానికి ఆఫీసులు ఇవ్వటానికి మేము ఎప్పుడు స్వాగతిస్తాం. కానీ పద్ధతి లేకుండా ఏది పడితే అది కబ్జా పెడతారు. రేపు పొద్దుగాలతో పోలీస్ గ్రౌండ్ కబ్జా పెట్టి ఇంకో పార్టీ అంటారు, రేపు వస్తారు. రేపు పబ్లిక్ గార్డ్ ఉన్నాయి, 2 మిగిలినాయి, ఇంకేం మిగిలినాయి వీళ్ళు ఏబట్టి. కాబట్టి గౌరవపదంగా ఉంటుంది. లేదు మేము ఇట్టే ఉంటామంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, చట్టం తన పని చేసుకోబోతుంది. థ్యాంక్ యూ. మీకు మెడికోర్ ఆఫీసర్ ఎక్కడ బాపద్ది? అది నీకు తెలుసా? అది సిటిజన్ క్లబ్ ఎక్కడ తెలుసా? అది ప్రైవేట్ ట్రస్ట్, అది గవర్నమెంట్ది కాదు అసలు. అంటే డాక్యుమెంట్ చూడండి మీరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు తెలుసుకోకుండా అడిగింది కావచ్చు అని చెప్తున్నా, అందుకని తెలుసుకోండి. అది సిటిజన్ క్లబ్ అనేది ట్రస్ట్, ప్రైవేట్ది, ప్యూర్లీ ప్రైవేట్ది. అది దానికి మాకు గవర్నమెంట్కి సంబంధం కాదు. మీరు అదే తెలుసుకోండి అంటున్నాను నేను. అది గవర్నమెంట్ది కాదంటే మీదైతే నువ్వేం చేసుకుంటే నాకేంది? మూర్తిరాజు గారు వీళ్ళందరిది ట్రస్ట్. మన బండ ప్రకాష్ కానీ, మూర్తిరాజు గారు కానీ, ఆ వెంకటరామ టాకీస్ ఓనరు, ఆయన పేరు ఏంది, రంగారెడ్డి గారు, వీళ్ళందరూ కలిపి 18 మంది కలిపి వాళ్ళది. అది సొసైటీదో ట్రస్ట్దో ఉన్నది. అది వాళ్ళు ఏం చేసుకుంటే మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. అది గవర్నమెంట్ది అని చూపి మీరు ఇవాళ కంప్లైంట్ ఇదే పొద్దుటి వరకు నేను దాన్ని ఎంబట్టి ఉండకపోతాడు. కానీ ఏదేగా ఇప్పుడు నేను క్లబ్ది నేనే తీసిన, మీకు తెలుసో తెలియదో, క్లబ్ది కమిటీ వేసి అందరి పేర్లు తీయమని అతి భయంకరమైన నిజాలు వెళ్తేనే దాన్ని తీసుకుపోయి సిపిఆర్ కలెక్టర్ కంప్లైంట్ చేసిండు అంటున్నా. ఇప్పుడు మీరు ఒకటి చిన్నగా మీరు కొన్నిట్లల్లో మీరు కూడా మీడియా సోదరులు మంచి ప్రశ్నలు సహకరించవలసింది కూడా. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న నేను నయీంనగర్ బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టినప్పుడు
ఇక్కడ ఎవరు మా తండ్రిది ఉన్నా కొట్టేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మీ అందరి ముందే జరిగింది. చాలామంది నాకు దగ్గర మిత్రులు బంధువులు ఉన్నారు, ఎందుకంటే నేను ఉన్నదే నగర్లో కాబట్టి. అయినా నేను ఈరోజు ఇంకా మీకు చెప్పకూడదు కూడా మీడియా ముందే చెప్తాను. నేను పలానా రోజు నేను కూల కొట్టే రోజు నాకు చెప్పండి, నేను ఫోన్ నా జాగ్రత్త నేను పడతా, మీరు కొట్టేయండి అని చెప్పి కొట్టించండి. అర్థమైందా? మీరు అన్నది వాస్తవము. ఇంత సిటీ సెంటర్లా వితౌట్ పర్మిషన్, వితౌట్ హౌస్ నెంబర్, వితౌట్ పేమెంట్ ఆఫ్ హౌస్ ట్యాక్స్, ఇంత బహిర్గతంగా సిటీ సెంటర్లో బాలసముద్రంలో ₹1,00,000 గజంలో ఉండి చేస్తున్నారంటే సిగ్గనిపిస్తుంది నాకు కూడా. అది చట్టం తన పని తను చేసుకపోతుంది అన్నప్పుడే నాలుగు అన్నీ వస్తాయి. అందులో ఎక్కడ అనుమానం ఉండదు మీకు. అట్లాంటిది ఇంకేమైనా ఉన్నా ఇంకా ఏమంటున్నారు, నాకు విచిత్రం నవ్వొస్తున్నది. అది నేను తీసుకొచ్చిన ఫండ్లని వీళ్ళు తీసుకోపోతే ఆక్యుపై చేస్తానంటే డేట్లు ఉన్నాయి, టెండర్లు అయినాయి. మాడ వీధులు ఉన్నది టెండర్. ఎప్పుడు మేము గవర్నమెంట్ వచ్చినాక మేము శాంక్షన్ తీసుకొచ్చి మేము టెండర్ పెట్టి ఇచ్చేసిన డేట్లు అయితే ఉంటాయి కదా. మరి మీరు ఓకే మీరే తీసుకొచ్చిరు, మీరే చేసినారు. నాయంనగర్ బిజు నువ్వే పట్టుకొచ్చిన అందాం, కాలేజ్ నారాయణరావు మీరే పట్టుకొచ్చారు, మాడ వీధులు మీరే పట్టుకొచ్చారు అనుకుందాం. మరి ఎందుకు చేయలేకపోయారు అసమర్థ దద్దమ్మలా? మేము వచ్చినాక ఇంత స్పీడ్ డే అండ్ నైట్ అవుతుంది కదా, మీరు వచ్చినాక కనీసం కొబ్బరికాయ కొట్టలే కదా శాంక్షన్ చేస్తే. అంటే వాటికి జవాబులు దొరకని ప్రశ్నలు ఇవన్నీ. వారికి తెలిసిందా ఒకటే ఖండిస్తానం, చేయిట్లా పెట్టి ఖండిస్తానం అంటే అన్ని మాఫ్. మా కార్పొరేషన్కి పోయి అట్లా ఇవ్వలే, మీరు తెలుసుకోండి. మళ్ళీ నేను మీకు ఇచ్చిన ముందు 2 పేజీలే ఇచ్చిండు. ఒకటి స్టేట్ గవర్నమెంట్కి అలాట్మెంట్ది, ఒకటి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్. ఈ 2 కాపీలు తీసుకుపోయి కార్పొరేషన్ ఇచ్చింది, కార్పొరేషన్కు జవాబు ఇచ్చినాం. కార్పొరేషన్కు జవాబు ఇచ్చినాక వాళ్ళు నచ్చకుండా ఎట్లాగూ నచ్చదు, ఎందుకంటే నేను పెట్టిన ఆధారాలు అట్లాంటి. నచ్చనప్పుడు డిస్పెటల్ చేస్తే కక్ష సాధింపు చర్య. ఇప్పుడు నేను మీకు అన్ని ఇచ్చిన కదా, వాళ్ళు ఇచ్చిన ఇలా 2 పేజీలే. ఒకటి స్టేట్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఆల్ డిస్ట్రిక్ట్స్కు, రెండోది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్. ఈ రెండిటికి వాళ్ళు కట్టినాం, మేము పైసలు కట్టినాం చూడు 5 లక్షలు. నువ్వు కట్టలేదు వాళ్ళ నేనే కాపీ, మీరన్నా అక్కడ ఇచ్చిన నేను ఇచ్చిన కాపీ ఆడ ఇప్పుడు మీకు ఇచ్చిన అన్ని ఇచ్చినాం, మీరు చేసినాయి. దాంట్లో మీకు పంచనామా చేసి ఒప్పచెప్పినరా గవర్నమెంటు? ఒప్పచెప్పలే. అది పార్క్ ల్యాండా కాదా? మీకు మీటర్ ఎట్లా వచ్చింది? మీకు కరెంట్ ఎట్లా వాడతారు? ట్యాక్స్ ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చూడండి. గవర్నమెంట్ వీళ్ళ దగ్గర 4-5 ఏళ్ళకెళ్ళి కట్టి అలా అనుభవిస్తున్నారు కదా. యువరాజు రాజు లాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందులో తిట్టిరు కదా. నువ్వు ట్యాక్స్ కట్టలేదు, పబ్లిక్ సొమ్ము తీసుకొని ట్యాక్స్ కట్టలేవు అంటేనే నువ్వు మొదటి దొంగవు. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి మీకు? సోని మేమేమైనా మా కార్పొరేషన్ది మీకు ఆధారాలు ఉంటే పెట్టునే పొద్దుగాల. నేను ఒక్కటే అడుగుతున్నా ఇంట్లో కూడా మళ్ళా మీరే పెద్ద మనుషులు, మీరే న్యాయ నిర్ణేతలు, మీ సమక్షంలోనే వచ్చి కూర్చుంటాం. వాళ్ళని రమ్మనని ధైర్యం ఉంటే జవాబులు దొరికాయి. నేను చెప్పిన కదా అంతే. నీ ఇంటికి వచ్చి నేను కూర్చున్నాక నువ్వు పో అంటే పోకపోతే ఏం చేస్తావు? మెడల్ పెట్టినట్టవా? అదే పని చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాన్ని నేను కౌంటింగ్ అయిపోయాక బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నా నేను, ఇక్కడ కబ్జాలు ఇవన్నీ ఉండయిగా, గుంజుకున్న వాటిని కూడా ఏవి కూడా రికవరీ చేసి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ని ఇంత అథెంటిక్గా ఇచ్చిన తర్వాత రేపు నేను కోర్టుకు పోతే అధికారులు ఇదవుతారు కదా, అధికారుల డ్యూటీ అధికారులు చేయవలసిందే కదా. రేపు ఇప్పుడు ఇది రైట్ అయింది అనుకో, అధికారుల దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని అట్టే మిగులుతుంది, వాళ్ళకే ఇస్తారు. అది తప్పు చేసినట్టయితే కూలగొట్టకుంటే అది ఊకోమంటారా చెప్పండి? తప్పు చేసినాక ఊరుకోరు కదా. గౌరవపరంగా పోతే మీకు మర్యాద గౌరవం ఉంటుంది. ఆల్టర్నేట్ ల్యాండ్ కోసం ప్రయత్నం చేసుకోండి, అది పార్క్ ల్యాండు అని గౌరవపరంగా కూడా చెప్తున్నా అంటున్నా. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ, దానికి ఎవరు చేసేది ఏముంటుంది? గవర్నమెంట్ చట్టం ఊకుంటుందా? ఇన్ని ఆధారాలు తీసుకొని నేను అడుగుతున్నా కదా. ఇప్పుడు
దొరకనంత వరకు అడగనంత వరకే తిరుగుంటావు నువ్వు. దొరికినాక నువ్వు ఆధారాలతో దొరికి అన్ని ముందు పెట్టాక ఏం చేయాలనేది ఊరుకుంటారా? ఊరుకుంటే నేను అడగనా అంటారు. ప్రజలే కాపాడుకుంటారట కదా, అందుకే ప్రజల ముందు పెట్టిన ప్రజల న్యాయ నిర్ణేతలుగా. మరి ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా ఇంపార్టెంట్ అది. క్యాంప్ ఆఫీస్ అనేది వాళ్ళు కట్టింది, పక్కకు ఇది కట్టింది కదా. క్యాంప్ ఆఫీస్ ఒకవేళ కనుక ఇది అన్నదే అని తేలితే తక్షణం కట్టుబట్టలతో వెళ్ళిపోతా. నేను చెప్తా నిమ్మటే. నేను వీళ్ళ తిరిగేమని ఉండటానికి ఇదా, లేకపోతే నాకు ఇల్లు లేక కాదు. ఇంటికాడికి వస్తే మీలాంటి వాళ్ళు వస్తే కూర్చోబెడతానికి తక్కువ సరిపోదని చెప్పి ఇక్కడికి వచ్చిన. నేను ఆడ డిజిటల్ సర్వే చేసిన రిపోర్ట్ కూడా తెప్పించుకుంటే ఎకరం మీద వెళ్ళిందా అంటే అందులో కూడా తొండే. ఆ జీవితం అంతా తొండే, బతుకంట తొండే. నాయకంటది. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అయ్యాల నిజం మాట్లాడకుండా చూడు అని చెప్పి బయలుదేరుతాడు. ఎందుకంటే నిజం మాట్లాడితే చచ్చిపోతాడు. ఆ గండం ఉన్నది ఆయనకు. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు